హాయ్ ఫోక్స్, అందరికీ నమస్తే. ఇప్పుడు మనం 2 మార్క్స్ అయిపోయినాయి కదా, 4 మార్క్స్కి వెళ్ళిపోదాం. 4 మార్క్స్లో ఈ క్వశ్చన్ మన ఛానల్లో లేదు, బట్ సిమిలర్ క్వశ్చన్ ఉంది. ఏముంది అంటే 0,4 4,0 తోటి ఉండే. ఇది గిట వేసి పడేసి అక్కడ అయిపోతుంది అని చేస్తున్నా. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చిండు, ఇది లోకస్ ప్రాబ్లం. లోకస్ అంటే లోకస్ ప్రాబ్లమే. ఇంకేమి ఇచ్చిండు, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని ఇచ్చిండు. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా, సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇట్లుంటుంది. దీని కండిషన్ ఏం తెలుసు మనకి అంటే హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్స్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ కదా. సో నువ్వు ఏబిసి తీసుకున్నావు అనుకో, ఏసీ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఇది మనం చిన్నప్పుడే నేర్చుకున్నాం. కాకపోతే అవలాడ మనకు పాయింట్లు ఇచ్చింది కదా, సారీ అవలాడ అనొద్దు, ఇది మనకు పాయింట్లు ఇచ్చింది కదా, తీసుకుందాం. సో 0,6 అంటే 7 ఉంటుంది, 0 7 ఉంటుంది, 6 ఉంటుంది. 0,6 7 ఉంటుంది, తర్వాత 6,0 7 ఉంటుంది, 6,0 7 ఉంటుంది. సరేనా, నేను ఏం చేస్తా, ఈడ ఏదో ఒక పాయింట్ తీసుకుంటా, P(x, y). మళ్ళీ ఈడ తీసుకున్నాను అనుకో అన్న, ఈడ ఆరిజిన్ ఉంటుంది కానా అంటారు. అందుకని ఈడ తీసుకోకుండా ఈడ తీసుకుంటున్నా. ఈ 3 లైన్లను కలుపుదాం. మనకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది కదా. దీన్నే మనం సాల్వ్ చేస్తాం, మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. దానికి ఎట్లా సాల్వ్ చేస్తామంటే చూడు, ఈడ ఏ అనుకుంటా, బి అనుకుంటా. సొల్యూషన్, let a of 0,6 and b of 6,0 be the ends of hypotenuse. ఆడ అదే ఇచ్చిండు, అదే రాసిన. లెట్, లేకపోతే ఇక్కడ మనం వాడి పేర్లు ఇవ్వలేడు కాబట్టి పెట్టుకున్నాం. లెట్ P(x, y) be the third vertex of right angled triangle PAB. మనకి ఈడి వరకు వచ్చేసింది కదా, ఈడి వరకు సోది రాయాల్సింది రాసేసినాం. తర్వాత ఏం తెలుసు అంటే మనకి ఏం తెలుసో కదా రాస్తాం. వి నో దట్, ఏం తెలుసు, హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు దట్ ఈజ్ ఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు పిఏ స్క్వేర్ ప్లస్ పిబి స్క్వేర్. అంతే కదా. ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్స్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. అది మనం చిన్న ఉన్నప్పుడే నేర్చుకున్నాం. ఈడ ఏంది అంటే ఈడ ఫార్ములా ఏది అంటే డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఎట్లుంటుంది అన్నా అంటే అది ఏబి ఈజ్ ఈక్వల్స్ టు √(x2 - x1) హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. సో ఈడ మనకి స్క్వేర్ ఉన్నందుకు ఈడ మనం రూట్ రాయం. ఇంకేంది, ఏ పాయింట్ ఏంది 0,6, బి పాయింట్ ఏంది 6,0, పి పాయింట్ ఏంది x, y. దీన్నే మనం తిప్పి యూజ్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఎట్లా యూజ్ చేస్తానో చూడండి. సో ఏబి కదా, సో x1 y1 x2 y2. సో 6 - 0 హోల్ స్క్వేర్, x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - 0 - 6 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు పిఏ స్క్వేర్ కదా. సో పీకి ఏకి పీ పాయింట్ ఉంది, ఏ పాయింట్ రాస్తా 0,6, x1 y1 x2 y2. ఈడనే మ్యాక్సిమం కన్ఫ్యూజ్ అవుతారు. ఈడ రెడ్ పెన్ తోటి రాసేది, ఈడ మొత్తం ఇది రఫ్. సరేనా. సో x2 ఎంత 0 - x హోల్ స్క్వేర్ ప్లస్ తర్వాత ఏంది 6 - y హోల్ స్క్వేర్ ప్లస్ పీబీ స్క్వేర్ ఎయిట కదా, అంటే పీ పాయింట్ బి పాయింట్ ఏముంది 6,0. సో x1 y1 x2 y2 దట్ ఈస్ 6 - x హోల్ స్క్వేర్ ప్లస్ 0 - y హోల్ స్క్వేర్. సో ఇప్పుడు మనం దీన్ని సాల్వ్ చేసుకుంటే అయిపోతుంది. 6 - 0 6, 6 స్క్వేర్ 36. 0 - 6 హోల్ స్క్వేర్ అంటే మళ్ళీ -6 హోల్ స్క్వేర్ మిగులుతుంది. -6 × -6 ప్లస్ 36 ఈక్వల్స్ టు -x హోల్ స్క్వేర్. -x హోల్ స్క్వేర్ అంటే ప్లస్ x స్క్వేర్ వస్తుంది, ఎందుకంటే -x హోల్ స్క్వేర్ కాబట్టి. -x × -x -× ప్లస్ x × x స్క్వేర్ అయిపోయింది. ఈడేం వాడతామన్నా అంటే a - b హోల్ స్క్వేర్ వాడతాం. దట్ ఈస్ a² - 2ab + b². ఇది వాడతాం, అయిపోతుంది.
సో 6 square 36 minus 2 6 are 12, 12 into y 12y plus y square. అందరు ఇక్కడ -y² అని రాస్తారు, రాయొద్దు ఎందుకంటే +b² ఉంది కదా, సో +y². సేమ్ ఫార్ములా 36 minus 2 6 are 12x plus x² minus of y² అంటే +y² రాసేసినాం, అయిపోయింది. ఇంకేముంది, ఇప్పుడు ఈడ ఏం చేశారంటే +36 +36 మధ్యలో ఈక్వల్స్ టు ఉండి రెండు దిక్కుల సేమ్ సింబల్ ఉంటే మనం డైరెక్ట్ క్యాన్సిల్ చేసేయచ్చు. ఈడ +36 మళ్ళీ ఈడ ఇంకొక +36 ఉంది. సో మిగిలింది రాసేసేరి గదే ఆన్సర్ అవుతుంది. సో ఏమవుతుంది, x² + x² 2x² y² + y² plus 2y² minus 12x minus 12y is equals to 0. 0 equals to అన్న ఇట్లా రాసుకున్నా ఏం కాదు, అన్నిట్లకేం 2 కామన్ వస్తుంది. 6x minus 6y equals to 0. Therefore x² plus y² minus 6x minus 6y equals to 0 is the required locus at third vertex. గిట్లా మనం కంప్లీట్గా రాసినాం అనుకో మనకి 4 మార్క్స్ వచ్చేస్తాయి. ఈ ప్రాబ్లం ఇంత. ఇక థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నచ్చితే సబ్స్క్రైబ్ కొట్టు. ఈ వీడియోలన్నీ ఒక ప్లేలిస్ట్లో ఉంటే అలా ప్లేలిస్ట్ చూడు, అంతే ఇక.